ఇగో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టర్లు చూడండి. ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ ఇట్స్ ఈక్వల్ టు సేయింగ్ ఇట్ 100 times. అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని చెప్పి జీవన్ రెడ్డి చాలా క్లియర్గా ఫ్లెక్సీలు వేయించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. జీవన్ రెడ్డి పోస్టర్లు జగిత్యాలలో కలకలం సృష్టిస్తున్నాయి. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి రెడీగా లేడు. ఆల్రెడీ కేసీఆర్తో జీవన్ రెడ్డి ఫోన్ కాల్లో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఫోన్ టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. సో మ్యాక్సిమం జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అన్నట్టే లెక్క. సో కేసీఆర్తో జీవన్ రెడ్డి ఫోన్ కాల్, కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. ఆల్రెడీ జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినట్టే. ఇక బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నట్టుగా కూడా వినబడుతున్న వ్యవహారం. నేను చెప్తున్నా కదా, జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే 2028లో ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచేటటువంటి సీటు జీవన్ రెడ్డి సీటు. జీవన్ రెడ్డే గెలుస్తాడు మొత్తం తెలంగాణలో జగిత్యాల నుండి. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి పోటీ చేస్తే, బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి పోతే 100% మీరు రాసి పెట్టుకోరు.